తన ప్రాణాలను పణంగా పెట్టి పరుల ప్రాణాలను కాపాడేవాడే నిజమైన హీరో. లైఫ్ గార్డ్ కాలిఫోర్నియాలోని సీబ్రైట్ బీచ్లో సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. సముద్రంలో ఎగిసిపడుతున్న రాకాసి అలల మధ్య చిక్కుకున్న ఓ 10 ఏళ్ల చిన్నారిని కేవలం 16 ఏళ్ల యువ లైఫ్ గార్డ్ రైడర్ తన ప్రాణాలను తెగించి కాపాడాడు. విధుల్లో చేరిన మొదటి ఆపరేషన్లోనే అసాధారణ ధైర్యం చూపించిన ఈ కుర్రాడి సాహసానికి ప్రపంచమంతా ఫిదా అవుతోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యువ హీరోను వైట్ హౌస్ కు పిలిచి అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించిన హరికేన్ ప్రభావం వల్ల సీబ్రైట్ బీచ్లో అలలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. అదే సమయంలో ఆ ఒడ్డున స్కాట్ అనే ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా సముద్రంలో ఓ దృశ్యం ఆయన దృష్టిని ఆకర్షించింది. తన సర్ఫ్ బోర్డుపై అలలను ఆస్వాదిస్తున్న 10 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ కెరటాల మధ్య చిక్కుకున్నాడు. అలల ఉధృతికి ఆ బాలుడు నీటిలో కనిపిస్తూ మళ్లీ మాయమవుతుండటాన్ని ఫోటోగ్రాఫర్ గమనించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కాట్ వెంటనే అక్కడ విధుల్లో ఉన్న లైఫ్ గార్డ్కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆ లైఫ్ గార్డ్ బాలుడిని రక్షించేందుకు సముద్రంలోకి దూకాడు. పసిఫిక్ హరికేన్ వల్ల విరుచుకుపడుతున్న రాకాసి అలలను ఎదుర్కొంటూ బాలుడి వద్దకు చేరుకున్నాడు. ఆ బాలుడిని గట్టిగా పట్టుకొని సురక్షితంగా తీరానికి చేర్చేందుకు ప్రాణాలకు తెగించి పోరాడాడు. వారికి సహాయం చేయడానికి మిగతా వారు ముందుకు వచ్చినప్పటికీ అలల తీవ్రత తట్టుకోలేక వెనక్కి తగ్గిపోయారు. కానీ ఆ లైఫ్ గార్డ్ మాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాడు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే సదరు లైఫ్ గార్డ్కు తన కెరీర్లో ఇదే మొదటి రెస్క్యూ ఆపరేషన్. అనుభవం తక్కువ ఉన్నప్పటికీ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి బాలుడి ప్రాణాలను కాపాడాడు. భయంకరమైన కెరటాలను దాటుకుంటూ బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడంతో తీరంలో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువ లైఫ్ గార్డ్ చూపిన అసాధారణ ధైర్య సాహసాలపై నెటిజన్లు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా వైట్ హౌస్ నుంచే పిలుపు వచ్చింది. Did you ask for help? They can't get up. Why? Oh, because there's two lights. They're making a train. ఆ బాలుడి ప్రాణాలు కాపాడినందుకు గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ యువ లైఫ్ గార్డ్ను ప్రశంసించడమే కాదు, అతనికి అమెరికా ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం అందించడానికి తన కుటుంబంతో సహా వైట్ హౌస్కు ఆహ్వానించారు. చిన్న వయసులోనే ప్రాణాలను తెగించి ఒక జీవితాన్ని నిలబెట్టిన ఈ యువకుడి సాహసాన్ని యావత్ ప్రపంచం సలాం చేస్తుంది.